జవహర్ నగర్ శివాజీ నగర్ కాలనీ అందాలు చూద్దాం రండి. హైదరాబాద్కు కూతవేటు దూరం. జవహర్ నగర్ పేరుకే మున్సిపల్ కార్పొరేషన్. సమస్యలు 1,00,000 సమస్యలతో స్వాగతిస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చిందరవందరం, ఏరులై పారుతున్న మురికి నీరు. వర్షాలు పడితే చాలు జవహర్ నగర్ సాగర హరలే. శివాజీ నగర్ నాలాపై గలమెత్తిన ప్రజలు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నేతలు నిలదీస్తాం. ఇద్దరి కార్పొరేట్ల మధ్య నలిగిపోతున్న శివాజీ నగర్ నాలాను పూర్తి చేయండి అంటూ కాలనీ వాసులు వేడుకోలు. మీ ఎన్ఆర్టీవీలో. జవహర్ నగర్ శివాజీ నగర్ కాలనీ ఇది. ఈ కాలనీలో వచ్చి మేము 30 ఏళ్ళు దాటిపోయింది. అయినా ఈ రోడ్డు సమస్య, మోరీల సమస్య మాకేమీ తీర్తలేదు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ లీడర్లు వచ్చినా కానీ మేము ప్రాధేయపడి కాళ్ళు మొక్కినా కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మేము వాసనల రోగాలు వచ్చి ఇక మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి అయితే డెంగ్యూ జ్వరం వచ్చి కూడా చనిపోయింది. కనీసం వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, ఏడాదికి ఒకసారా దోమల మందు కూడా కొడతలేరు. ఈ మోరి కూడా పట్టించుకుంటలేరు. ఆ సగం రోడ్ అని సగం రోడ్ వేసిండ్రు. ఆ సగం రోడ్డు ఇట్లనే ఉన్నది. ఆ సగం రోడ్ నుంచి వెళ్ళి కూడా మోరి నీళ్ళు మొత్తం పైనుంచి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయి. రోజు ఇదే మోరి నీళ్ళు వారుతూనే ఉన్నాయి. అయినా ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. వస్తుంది పోతుంది, వస్తుందమ్మా వస్తుంది, రేపు వస్తుంది, రేపు వస్తుంది అని అంటుండ్రు. ఎవరేం పట్టించుకుంటలేరు. ఈ మోరి నీళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ముసలోళ్ళు కానీ, వయసోళ్ళు కానీ నడవడానికి ఇబ్బంది ఉన్నది. ఎవరైనా చనిపోతే కూడా ముందట వేసుకొని శవాన్ని వేసుకొని ఉందామన్నా కూడా లేదు. బయట అడుగు పెట్టడానికి కూడా లేదు. ముసలోళ్ళు తాగుబోతలు లేకపోతే ఇంకా మా గల్లీలో అయితే తాగుబోతలు లేరు కాబట్టి నడిచిపోతుంది. కానీ ఒక అమ్మాయి వాడి కూడా ఆమె ఫోన్ వలిగింది, ఆమె కాలు కూడా ఇరిగింది. గిట్లా ఇరిగింది, గిట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పుకున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇద్దరు కార్పొరేటర్లు, ఒక కార్పొరేటర్ను మేము గెలిపించినాము. ఒక కార్పొరేటర్ ఇక్కడ గెలిచిండు, ఇంకో కార్పొరేటర్ షిఫ్ట్ అయ్యిండు. ఆ ఇద్దరి మధ్యలో ఈ రోడ్ ఆగిపోయింది. నువ్వేస్తా అని అనుకున్నారు. ఇద్దరి మధ్యలో రోడ్ ఆగిపోయింది. ఇక మోరి ప్రాబ్లం కూడా ఇట్లుంది. దయచేసి మీరు మాకు ఈ మోరి సమస్య మాత్రము తీర్చాలి. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. మరి ఇంతవరకు ఎంతో మరి సాయం చేసిన రోడ్డు గురించి మేము అనుకున్నాము. మరి అన్నీ చేసినా కానీ రోడ్డు గురించి చేయలేదు. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. నాకైతే పోయినసారి డెంగ్యూ జ్వరం వచ్చింది. వారం రోజులు హాస్పిటల్ ఉన్నా. మరి దయచేసి ఈ రోడ్డు గురించి